రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెరుగుతున్నటువంటి వ్యతిరేకతకి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వ్యతిరేక విధానాలకి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తాం. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఫలితాల కంటే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఫలితాలని చెప్పి మేము భావిస్తాం. 7 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలన్నిటి కోసం వేచి చూసినటువంటి ప్రజలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మీద అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, ప్రజా వ్యతిరేకంగా, మరో నిజాం పరిపాలన తలపించేటువంటి విధంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంటే తన కుటుంబ పాలన అన్నంతగా, తన కుటుంబమే రాష్ట్రాని కోసం, కుటుంబం కోసమే రాష్ట్రం ఉన్నంతగా తన పరిపాలన కొనసాగించి చాలా ఏకపక్ష విధానాలతో వ్యవహరించినటువంటి ఫలితంగా ఇలా తెలంగాణ కోసం ఎవరైతే తెగించి కొట్లాడారో, ప్రతి ఇంటి నుంచి గల్లీ నుంచి వీధుల్లోకి వచ్చి తెలంగాణ కావాలి అని చెప్పి అభిలషించారు, వాళ్ళందరికీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల, వాళ్ళ వ్యవహారాల సరళి పట్ల కూడా వ్యతిరేకత వచ్చింది. అది ఇలా ప్రత్యామ్నాయంగా, దానికి భిన్నంగా దాన్ని ఢీకొనేటువంటి శక్తిగా బీజేపీ ఉందనేటువంటిది భావించి ఇలా తెలంగాణ ప్రజలు దుబ్బాకలో కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీలో కానీ, అంతకుముందు కొన్ని పార్లమెంట్ స్థానాల్లో కానీ, లేదు కరీంనగర్ లాంటి ఎమ్మెల్సీ స్థానంలో కానీ ఓట్లు వేశారు. ఒక రకంగా ఈ ఎన్నికల ఫలితాలన్నీ కేసీఆర్ ప్రభుత్వానికి సాగనంపడానికి వచ్చినటువంటి సూచికలు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తాను ఏదైతే ఏ ఆకాంక్షల పునాదుల మీద అయితే అధికారానికి వచ్చిందో, ఆ ఆకాంక్షల నినాదాలు ఏదైతే ఉన్నాయో, నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ, ప్రజలందరికీ గృహ సమస్య కానీ, లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి సౌకర్యాలు, వాళ్ళ సంబంధించినటువంటి డిమాండ్ల మీద కానీ, రైతాంగ డిమాండ్ల మీద కానీ, వీటన్నిటి పట్ల తాను ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అమలు జరపడానికి పూనుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంత మించి అసలు తెలంగాణ కోసం కొట్లాడిందే నిరంకుశంగా ఉంది, ఏకపక్షంగా ఉందన్నటువంటి దాని నుంచి ఓ ప్రజాస్వామిక పరిపాలన వస్తుందని చెప్పి ప్రజలు భావించారు. కానీ దానికంటే భిన్నంగా మాట్లాడేవాడు లేకుండా, ప్రతిపక్షాలు లేకుండా, వేరే పార్టీలు లేకుండా, కనీసం ఆ ప్రగతి భవన్ని ఒక గడిలాగా మార్చుకొని కనీసం సమస్యల మీద విన్నవించుకునేటువంటి అవకాశం విద్యార్థులు, యువకులు, మహిళలు, దళితులు, పేద వర్గాలు, బాధపడుతున్నటువంటి వాళ్ళు, బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ ప్రగతి భవన్ వైపు ముఖం కూడా చూడకుండా ఆ ప్రగతి భవన్లోనో ఫామ్ హౌస్లోనో కూర్చొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విధానం ఏదైతుందో దాని పట్ల ఈ ప్రజలందరికీ వ్యతిరేకత రావడం ఫలితమే ఈ ఫలితాలు వచ్చినాయని చెప్పి భావిస్తున్నాం. దీన్ని మేము ప్రజలందరినీ ఒక అభిప్రాయంగా, ఇదొక శాంపిల్గా చూడాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఒక ప్రజాస్వామికంగా ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలని, లేకపోతే మరింత పతనం తప్పదని చెప్పి హెచ్చరిస్తాము. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా మరొక విజ్ఞప్తి ఏమిటంటే, ఇలా పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగానో, లేకపోతే తోడేలతోనున్న ప్రమాదం నుంచి తప్పుకోవడానికి పులినోట్లో దూరినట్టుగానే ఇలా బీజేపీని ఆశ్రయించడం అంటే పులినోట్లో తలబెట్టేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ ఎజెండా కంటే బీజేపీ ఎజెండా ఏదైతే ఉన్నదో, బీజేపీ పరిపాలన ఏదైతే ఉన్నదో అది మరింత ప్రమాదకరమైనటువంటిది అనేటువంటిది మేము భావిస్తాము. ఎందుకంటే దాని పుట్టుక, పెరుగుదల అది మొత్తం కూడా జర్మనీ హిట్లర్ వారసత్వాన్ని మేము స్వీకరిస్తామని చెప్పి ప్రకటించినటువంటి పార్టీ, గుజరాత్లో 2200 మందిని ఊచకోత కోసి అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి పార్టీ, మైనార్టీల పట్ల విద్వేషము,
రైతాంగం పట్ల వ్యతిరేకత, అదేవిధంగానే మొత్తం కార్పొరేట్ వర్గాల కనుసన్నలో నడుస్తున్నటువంటి పార్టీ. అంతకు మించి దేశాన్ని మత ప్రాతిపదికగా విభజించటము, అదేవిధంగా పాత మూఢత్వపు చిహ్నాలైనటువంటి గుళ్ళు, గోపురాలు, మసీదులు, అదేవిధంగా చర్చిల మీద వివాదాలు లేపి ప్రజా సమస్యల మీద కంటే మతోద్రిక్తుల మీద ఆధారపడి సెంటిమెంట్లను రెచ్చగొట్టి అధికారంలో రావాలనుకుంటున్నటువంటి పార్టీ కాబట్టి అది మరింత ప్రమాదకరమైంది అనేటువంటి భావిస్తున్నాం. అందుకే ఓ ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి, అది మరింత నిరంకుశమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం అనేది రానున్న రోజుల్లో మొత్తం కూడా ఇంకా మరింత చీకట్లోకి రాష్ట్రాన్ని, దేశాన్ని నెట్టినట్లు అవుద్దనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రెండో అంశం ఏంటంటే ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు, మనందరికీ